మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీతో కలిసి పోటీ చేయడానికి కొరకు నిన్న ఈరోజు కొన్ని చర్చలు చేయడం జరిగింది. ఈ చర్చల్లో ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణపట్నంలో కలిసి పనిచేద్దామని సిపిఎం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఒప్పుకోవడం జరిగింది. సీట్ల విషయం చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేము ఆ చర్చలు పూర్తి చేసుకొని 1-2 రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వచ్చి సిపిఎం వారికి ఏ స్థానాలు, మా కాంగ్రెస్ పార్టీకి ఏ స్థానాలు మీకు తెలియజెప్తాం, రైలు కూడా తెలియజెప్తాం. కాంగ్రెస్ నాయకత్వం అంతా ఉన్నారు, టౌన్ అంత నాయకత్వం అందరూ కూడా ప్రెస్ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే జనగామ మున్సిపల్ ఎన్నికల్లో జనగామ అభివృద్ధి విషయంలో కావచ్చు ఒక మోడల్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మాకున్నటువంటి బలం, వారికి ఉన్నటువంటి బలం ట్రాన్స్పరెంట్గా ఒకరికొకరు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాన్స్పరెంట్గా ఓటు ట్రాన్స్ఫర్ చేసుకొని ఖచ్చితంగా అన్ని వార్డులు గెలిచి సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ మున్సిపల్ మీద జెండా ఎగరేయాలనేది ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఆ ప్రయత్నం చివరిదాకా కొనసాగిస్తాం. ఇద్దరం కలిసి పనిచేసి అట్లా అభ్యర్థులను గెలుపు కోసం సిద్ధమే అందరం కూడా పనిచేస్తాం. కలిసిపోతున్నాం. సీట్ల విషయంలో ఓకే కొలిక్కి వచ్చింది, వాళ్ళ అధిష్టానం మా అధిష్టానం ఒకసారి ఫైనల్ చేసేస్తాం. దాదాపు అంగీకారం వచ్చిండు. అంగీకారం సీట్లు అనేది మీకు మళ్ళీ తెలియదు. అందులో తీసుకుంటాం.